హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. నేనైతే ఇవాళ మీకు ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపించడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. హౌస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో అంతేకాకుండా ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ కూడా మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అండ్ ఇంకా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇది 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెయిన్ రోడ్ మీదకే ఉందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఇక ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. G+1. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి కార్ పార్కింగ్ వస్తుందండి, ప్లస్ సింగిల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. ఇది మొత్తం కూడా చూసుకున్నట్లయితే హాల్ చాలా స్పేషియస్ అయితే ఉందండి. 100 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టు ఇది మొత్తం కిచెన్ అండి. ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ వచ్చేసరికి స్పేషియస్గా చాలా వెంటిలేషన్గా అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది కామన్ వాష్రూమ్ అండి. సో ఇంకా ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అయితే ఇట్లా వస్తుంది. బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ర్యాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇంకా మనం వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసరికి బోర్ అండి. మనకి 950 ఫీట్లో అయితే బోర్ అనేది పడింది. సో ఇంకా ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఇదైతే కూడా స్టైర్ కేస్ అండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఇట్లా ఎంటర్ అవుతున్నాము. సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అండి. చూడొచ్చు మీరు, చాలా స్పేషియస్గా మంచి డిజైన్ అయితే ఇచ్చారండి. చుట్టూ కూడా ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా మంచి యూనిక్గా అయితే డిజైన్ చేశారు ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది. ఇది మొత్తం కూడా హాల్ అండి, చాలా స్పేషియస్ అయితే ఉంది. సో పైన వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఇదైతే కిచెన్ అండి, కిచెన్ ప్లాట్ఫాము. కిచెన్లో మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ. మనకి అటు సైడ్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి యూటిలిటీ ఏరియా వస్తుందండి. యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్ అయితే ఉంది. చూడొచ్చు మీరు, 80% వరకు అయితే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఈ ఇండిపెండెంట్ హౌస్కి. అండ్ ఇదొక బెడ్రూమ్ అండి. మనకి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్ అయితే ఇచ్చారండి, వెంటిలేషన్గా ఉంది. 100 స్క్వేర్ యార్డ్స్లోనే చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి ఈ హౌస్. సో ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇట్లా వస్తుందండి. ఇదైతే సెకండ్ బెడ్రూము. చూడొచ్చు మీరు, ఫాల్ సీలింగ్ ర్యాక్స్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేశారండి. మీరు జస్ట్ వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో 100 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేసింగ్ అండి. G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్స్కి ఉంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ ఎక్కడ అనుకుంటే బండ్లగూడ జాగీర్ నియర్ సన్ సిటీ అండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 అయితే వస్తుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకు సేల్స్కి అయితే ఉందండి. సో చుట్టుపక్కల మీరు లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకుంటే నియర్ బై స్కూల్స్, హాస్పిటల్స్, డీమార్ట్స్, విశాల్ మార్ట్స్, రత్నదీప్ కూడా అన్నీ కూడా నియర్ బై అయితే ఉన్నాయండి. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ గురించి మీకు మరిన్ని వివరాలు కావాలంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. అంతేకాకుండా మీకు 2 BHK 3 BHK కానీ ఇండిపెండెంట్ హౌస్ ఏ బడ్జెట్లో కావాలనుకున్నా, ఏ లొకేషన్లో కావాలనుకున్నా అయితే కూడా మా నెంబర్కి అయితే కాల్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.